దశరథుడు కైకేయి గృహానికి వచ్చాడు సంతోష వార్త చెప్పడానికి. చూస్తే వాతావరణం చాలా విభిన్నంగా కనపడింది. అక్కడ ఊరంతా సందడిగా అలంకరణ చేస్తూ అంతా ఉంటే కైకేయి మందిరంలో కోపగృహంలో ఆ చీర మార్చుకుని అతి సాధారణంగా ఉండి రౌద్రాకారంతో ఉంది. పలకరించాడు. కసిరి కొట్టింది. అనారోగ్యం వల్ల పడుకొని ఉందేమో అనుకున్నాడు. కానీ దగ్గరకు వెళ్ళి పలకరిస్తే కసిరి కొట్టి ముఖం అవతలకి తిప్పుకుంది. దశరథునికి విషయం తెలియలే పాపం. బుద్ధగిద్దాం అనుకున్నాడు. అసలు బుద్ధగించడం కోపంతో కారణం ఏంటి అని అడిగాడు. అడిగితే ఆ మృదు మధుర వచనాలతో పాపం అడిగాడు, బ్రతిమలాడాడు. అప్పుడు కైకేయి ఎట్టకేలకు మనసు మార్చుకొని, మీరు ఇచ్చిన 2 వరాలు లోవడం ఇచ్చారు కదా, ఆ 2 వరాలు ఇప్పుడు తీర్చండి అని. స్త్రీలోనికి విచక్షణ జ్ఞానం ఉండదు కదా, అందుకని ఏమిటో చెప్పి ఇప్పుడు అన్నాడు. అరే, మనం పట్టాభిషేకం చేస్తూ ఉండగా ఇలా అడిగింది ఏదో ఉంది ఇందులో తిరకాసని అనుకోలే. స్త్రీలోలుడు అయ్యాడు కదా, అందుకని అడుకోలే. తీర్చడంగా సిద్ధంగా ఉన్నాను అన్నాడు మళ్ళీ. అప్పుడు గద్గద స్వరంతో అందామి, రాముని తక్షణమే 14 సంవత్సరాలు అరణ్యానికి పంపండి, భరతుడికి పట్టాభిషేకం చేయండి అని. అప్పటికి కుప్పకూలిపోయాడు. వింటే ఈ వార్త వినగానే కుప్పకూలిపోయాడు. వెంటనే తేరుకున్నాడు. వెంటనే కాదు, కసేపటి తేరుకున్నాడు. కళ్ళు తెరిచాడు. చూసేటప్పటికి దేనావస్థలో ఉన్న దశరథుని గమనించకుండానే నా కుమారుడైన భరతునికి అప్పుడైంది అనమాట. అదే అరణ్యవాసానికి పంపనగానే ఆయన సృహ తప్పింది. ఆ తర్వాత కాస్త తేరుకున్నాడు. చూసి అప్పుడు చెప్పింది అనమాట, లక్ష్యం పట్టాభిషేకం చేయండి మా వాడికని. సరే, 2వ వరం కోరగానే దశరథుడు ఇక ఏడుపు మొదలెట్టాడు. కన్నీరు మున్నీరుగా దారాలు కారుతూనే దుఃఖ అశ్రువులు. కానీ ఏముంది ఉపయోగం? ఎంత ఇది ఉంటే మాత్రం, ఎంత దుఃఖిస్తే మాత్రం పాషాణం ఏం కరగదు కదా. ఆమె హృదయం అట్లా అయిపోయింది. అది దైవ సంకల్పమే. అంతకుముందు ఎంతో ప్రేమించింది కదా రాముణ్ణి. అయినా ఆ సమయంలో అలా పాషాణ హృదయం అవ్వకపోతే అక్కడ రావణ సంహారం జరగదు. అందుకని మందర ద్వారా ఆమె హృదయం పాషాణం అయిపోయిందన్నమాట. సరే, నోరు విప్పాడు. రాముడు నా ప్రాణం కంటే మిన్న, అతన్ని విడిచిపెట్టి ఒక క్షణమైనా ఉండలేను అని రోధిస్తూ చెప్పాడు. పాపం ఆడి తప్పుటని వంశంలో లేదు. విశ్వామిత్రుడు ఎలా గుర్తు చేశాడో ఇప్పుడు ఈమె కూడా అలాగే గుర్తు చేశాడు కైకేయి. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకో, రాముని వనవాసానికి పంపు అని చెప్పింది. లేకపోతే ఏం చేస్తానో తెలుసా, నేను ప్రాణత్యాగం చేసుకుంటానని కఠోరంగానే మాట్లాడింది. కైకేయి బెదిరించింది అన్నమాట. దశరథుడు రాముని ప్రేమించినట్లుగానే కైకేయిని కూడా ప్రేమిస్తున్నందున కైకతో ఇక మాట్లాడలేకపోయాడు. మందగమనంతో అడుగులు వేస్తూ తన శయ్యాగృహానికి వెళ్ళాడు. ఈ తతంగం అంతా 4 గోడల మధ్యలో జరిగింది కాబట్టి ఎవరికి తెలియలా, ఎవరికి చూడలే, ఎవరు అంతా రహస్యంగా జరిగిపోయిందనమాట. దశరథుడు తన శయ్యాగృహానికి వెళ్ళిన కొంతసేపటికి రాజసేవకుడిని పిలిపించుకున్నాడు. తక్షణమే రాముని పిలుచుకొని రమ్మన్నాడు. ఆనాడు పగలు రాముని పిలుపు నంపుకొని రాజ్యాభిషేక శుభవార్త దశరథుడు తెలియపరిచాడు. దశరథుడు ఇప్పుడు రాముడు తన తల్లికి, భార్యకు మరియు లక్ష్మణుడికి తెలియపరిచాడు. వారు పరమ సంతోషంతో పట్టాభిషేక గడియల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రాజదూతలు వచ్చారు రాముని దగ్గరికి. దశరథుడు సందేశం తెలిపారు. రాముడు అతనిని కారణం అడగల. తండ్రి పిలిచాడు కదా, అంతే వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు. రాముడు తండ్రిని సమీపించాడు. మీరు నన్ను పిలవనంపినారట కదా అన్నాడు. 2-3 పర్యాలు పరకలించినా కూడా దశరథుడు పలకలేకపోయాడు. వేడి నిట్టూర్పులు విడిచాడు. మాటలాడలేకపోయాడు. ఈ పరిస్థితి గమనించి కైకేయే దశరథుడి బదులు తానే చెబుతోందనమాట. రాముని వనవాసానికి పంపటం ఇష్టపడక మరో విధంగా మాట్లాడతాడేమో అని సందేహించింది. అందుకే నేనే చెబితే పోలా అనుకుంది. నీ తండ్రి నిన్ను వనవాసానికి పంపి భరతునికి రాజ్యాభిషేకం చేయాలనుకున్నాడు అని చెప్పటానికి ఎలాంటి సందేహం వహించలేదాన్ని. ఏమంటే చెప్పేసింది. ఈ మాటలు విన్న తర్వాత రాముడిలో ఏమీ మార్పు రాల. మనబోటోళ్ళమైతే ఏమంటే చాలా విచారంలోకి వెళ్ళిపోతాం. అంటే సూర్యుడిలాగా ఉన్నాడు అనమాట. సూర్యవంశం కదా, మరి సూర్యుడు ఎలా ఉంటాడు? ఉదయించేటప్పుడు ఎలాంటి రంగులో ఉంటాడో, ఎలాంటి స్థితిలో ఉంటాడో, అస్తమించేటప్పుడు అదే స్థితిలో అదే రంగులో ఉంటాడు. అంటే మంచి జరిగినా ఒకే రకంగా ఉంటాడు, చెడు జరిగినా ఒకే రకంగా ఉంటాడు సూర్యుడు. అలాంటి సూర్యవంశంలోని రాముడు
అలా ఆ మాటలు విని తడబడలేదన్నమాట. వెంటనే రాముడు తండ్రితో అన్నాడు, పిత్రాజ్ఞ పరిపాలనకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మీరు ఈ విషయంలో బెంగ పెట్టుకోకూడదని చెప్పాడు తండ్రికి. తండ్రి పాదాలకు నమస్కరించాడు. రాముడు అట నుండి వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళగానే దశరథుడికి కోపం వచ్చింది. కైకేయితో అంటున్నాడు, నీవు నా ప్రాణాలు తీయటకు శనిగా దాపురించావు. ఇక్కడ నుండి తక్షణమే వెడలిపోని ఛేదరించుకున్నాడు కైకని. తను అమితంగా ప్రేమించే కైకని అలాంటి దుశ్చర్య చేయటం వల్ల ఛేదరించుకున్నాడు. మనమైనా అంతే. మన గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు మనని ప్రేమిస్తారు. మన గౌరవాన్ని తప్పి మనం ఎప్పుడైతే ప్రవర్తించామో మనం కూడా అదే స్థితిలో ఉంటాం ఎప్పుడైనా సరే. ఎవరమైనా అంతే. కాబట్టి ఎవరము హద్దులు దాటకూడదు. హద్దులు దాటితే ఇంతే, ప్రేమల్లా క్రోధం అయిపోతుంది. కైక తను తలంచిన పని పూర్తయినందున దశరథునితో ఇంక మారు మాట్లాడాల. తన నిజ నివాసానికి వెళ్ళిపోయింది. దశరథుడు అంటున్నాడు, రామా రామా అంటున్నాడు. కొంచెం సేపు స్పృహ కోల్పోతున్నాడు, మరో స్పృహ వస్తోంది. రాముని గురించి కలవరిస్తున్నాడు. అలా ఆ రాత్రి అంతా కూడా గడిపాడు. పడిపోవటం, లేవటం, రామ రామ అని కలవరించటం. రాముడు తండ్రి నుండి బయలుదేరి వచ్చి నేరుగా తన తల్లి కౌశల దగ్గరికి వెళ్ళాడు. తన తండ్రి కోరిక 14 తెలియచెప్పాడు తల్లికి. అలా తెలియజెప్పి నేను వనవాసానికి వెళుతున్నాను అన్నాడు. ఆమె కూడా ఈ దుర్వార్త విని నోటి నుండి ఏమీ మాట రాలేదు. ఆమెకి నిశ్చేష్టురాలైంది. మనకైనా అంతే. హఠాత్తుగా ఏదైనా వార్త వింటే విచారకరమైన వార్త అంటాం, మాట రాదు ముందు. ఆ తర్వాత కొంతసేపుడు తేరుకున్నప్పుడు మొదలెడతాం మాట. అంత కూడా నిశ్చేష్టురాలైపోయింది. ఇంతలో సీత కూడా కౌశల్య దగ్గర వచ్చింది. రాముడు అప్పుడు సహజ దూరంలో ఉంటున్నాడు. నేను వనవాసం నుండి తిరిగి వచ్చే వరకు తండ్రికి సేవ చేసుకుంటూ ఉండమని హితవు పలికాడు. విషయాన్ని తెలుసుకున్న సీత వెంటనే నేను కూడా మీ వెంట అరణ్యానికి వస్తానని భర్తతో చెప్పింది. అదేంటంటే మీరు ఎదురు తిరగండి అని చెప్పలా, మాట పాటించండి అనే చెప్పింది. నేను కూడా వస్తానని. కానీ రాముడు ఆమెతో అన్నాడు, అడవిలో అంటే మామూలుది కాదు, అది పాన్పులు ఉండవు, అవలు రావటం శ్రేయస్కరం కాదు అన్నాడు. అనే క్రూరముఖాలు ఉంటాయి, అక్కడ కష్టాలు పడవలసి వస్తుంది, కాబట్టి అయోధ్యలోనే ఉండు అన్నాడు. అత్తమామలకు సేవ చేస్తూ ఉండు అన్నాడు. హితవు చెప్పాడనమాట భార్యకి. సీతకి ఆగ్రహం వచ్చింది. నీ తల్లికి చెప్పు ధర్మము, నాకు చెప్పు ధర్మము ఒకటిగా లేదు అన్నాడు. తల్లికేమో చెబితే ఊరుకుంటే సరే, ఎందుకంటే పతి సేవ కంటే మించింది ఇంకోటి ఏముంది. మీ అమ్మకి చెప్పావు పతి సేవ చేయమని బాగానే ఉంది, మరి నాకు కూడా అదే చెప్తావంటే నేను పతి సేవ చేసుకోవద్దా అని అనమాట. కాబట్టి భర్తతో ఉండి భర్తతో కష్టాలు పంచుకొనుట పతివ్రతగా ఉండవలసిన ధర్మం. కాబట్టి నేను నీతో వచ్చేస్తాను అని గట్టిగా చెప్పిందనమాట. రాముడు ఇంకేమంటాడు, కోరికను కాదనలేకపోయాడు. ఎందుకంటే ధర్మబద్ధమైన మాట మాట్లాడింది కాబట్టి. ధర్మాన్ని అంగీకరించేవాడు ఎవడో కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కదా, అందుకని ఆయన కూడా మాట్లాడలేకపోయాడు రాముడు సీతతోటి. ఇంతలో లక్ష్మణుడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. పిల్లతల్లి మీద కోపం వచ్చింది. ఆమెను తక్షణమే సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నను ఎంత మాట అంటుందా అని శాంతింపజేశాడు రాముడు. ఇలా అన్నాడు, నన్ను కైకేయి నీకంటే భరతుని కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించింది. అలాంటి కైకేయి ఈనాడు ఇలాంటి కోరికను కోరిందంటే భగవత్ సంకల్పం అన్నాడు. అది అందుకని నిశ్చింతగా ఉండగలిగాడు. కాబట్టి మనకు జరిగే చెడుగులన్నిటి కూడా భగవత్ సంకల్పంగా భావించామంటే మనం దానికి కారణం ఎవరో అని అనుకోము. మన పూర్వజన్మ సుకృతమో ఇప్పుడు చేసిన దుష్కృతమో ఏదో కారణమై ఉంటుంది. అందుకనే భగవంతుడు ఇలా కల్పించాడని మనం కూడా సర్దుకుంటాం రాములు వారిలాగా, సత్పురుషుల్లాగా. లేకపోతే లక్ష్మణుల్లాగా వివేక విహీనులమవుతాం మనం కూడా. కాబట్టి భగవత్ సంకల్పం అంత ప్రేమించేవాళ్ళు ఒక్కసారి క్షణంగా మారిపోయారంటే అది భగవత్ సంకల్పమే. ఆ విధంగా ఆ భగవత్ సంకల్పమే ఆమెలో ఆ ప్రేరేపణ తీసుకొచ్చి ఉంటుంది అన్నాడు. కాబట్టి ఆమెను నిందించటము సమంజసం కాదు అని లక్ష్మణుడు సర్ది చెప్పాడు. ఇంతలో కైకేయి వచ్చింది. సీతారామ లక్ష్మణులు నార వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చింది. మరి పరిపూర్ణంగా ఆ భగవత్ ప్రణాళికలో భాగం అవ్వాలి కదా, అందరి మనసులో అలా తయారవ్వాలి. రాముడికేమో ఆజ్ఞ పాటించాలనే భావం దృఢంగా ఉండాలి. కైకేయికి వీళ్ళు దృఢంగా అక్కడికి వెళ్ళేదాకా ఊరుకోకుండా ఆ మనసు అలాగే ఉండాలి.
అప్పుడే రావణ సంహారం జరుగుతుంది. అందుకనే నారబట్టలు తెచ్చిచ్చేసింది. వెంటనే పొమ్మ నాన్న తెచ్చింది, ఆలస్యం కూడా చేయొద్దండి. ఆమె చర్యకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఉండి ఉండి ఒక సన్మార్గుడు దుర్మార్గుడు అయ్యాడంటే ఎంతో వెనుక కారణం ఉందన్నమాట, భగవత్ సంకల్ప కారణం. అలా ఇక్కడ ఆమె అలా తయారైంది. రాముని సాక్ష్యంలో మరి ఆయన ఎరటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఏం అనలేకపోయారు కైకని. ఆయన ఎదురు తిరిగితే అప్పుడు అందరూ ఎదురు తిరిగేవాళ్ళు, కైకని ఏదోటి అనేవాళ్ళు. అప్పుడు భగవత్ సంకల్పం నెరవేరదు కదా. కాబట్టి భగవత్ సంకల్పం కోసమే వీళ్ళందరి మనసులు అలా తయారైనవి అన్నమాట. ఎందుకయ్యా అంటే భగవత్ సంకల్పంలో ఉండటానికి కారణం రావణ సంహారం జరగాలి. అలాంటి విషయంలో మనం ఆచితూచి మన పట్ల ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరైనా కోపగించుకుంటూ మాట్లాడారంటే అది భగవత్ సంకల్పంగా మనం గ్రహించాలి అని ఇవాల్టి సంఘటన మనకు తెలియజెప్తోంది అన్నమాట. స్వస్తి.